హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో భూ యజమానులకి గుడ్ న్యూస్ అండి. ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియ కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై భూ యజమాని సమక్షంలోనే సర్వే నిర్వహించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ఆర్టికల్ ప్రచురించారన్నమాట అండి. భూ యజమానులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేస్తారు. రికార్డు యజమాని ధృవీకరించిన తర్వాతే పాస్ పుస్తకాలు ముద్రిస్తారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ మధ్య ఈ పాస్ పుస్తకాల పంపిణీ అనేది చేయాలని రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందని చెప్పి మనకు ఒక ఆర్టికల్ అనేది ప్రకటించడం జరిగిందనమాట అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ అంటే రీసర్వే తర్వాత వెబ్లాండ్ 2.0 మరియు ఎల్పిఎం ల్యాండ్ పార్సల్ మెంబర్లో దొరికిన తప్పులు సరిదిద్దడానికి ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏంటంటే గ్రామ సరిహద్దుల్లో తప్పులు కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి రీఫిక్సింగ్లో కానీ వాటిలో కలిసిపోవడం, లేదా మన భూమి గవర్నమెంట్లో కలిసిపోవడం, ఇలాంటి వాటి కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండి. కాబట్టి దీనికోసం క్లుప్తంగా చెప్పుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు ఫుల్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి వెబ్లాండ్ 2.0 అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం అనమాట అండి. వెబ్లాండ్ 2.0 అంటే మనకి రీసర్వే అయిన తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్ అనేది ప్రచురించడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని ఏం చేస్తారు, ఈ వెబ్లాండ్లో ఇప్పుడు మనం తీసుకుని రీసర్వే అయిపోయిన తర్వాత మనం తీసుకునే 1B అడంగల్లో ఏ అయితే కొత్తగా మార్పులు జరిగినాయో, రికార్డు పూర్తయిందో దాన్నే ఈ వెబ్లాండ్ 2.0 అని అంటారన్నమాట అండి. ఇక్కడ వెబ్లాండ్ 1 అంటే పాత అడంగలు అనమాట అండి. ఈ రీసర్వే జరిగిన తర్వాత వచ్చిన మార్పు జరిగిన రికార్డుని ఈ వెబ్లాండ్ 2.0 అంటారన్నమాట అండి. వీటిలో పేర్లు కానీ, ఏమన్నా తండ్రి పేరు కానీ, ఇలా ల్యాండ్ నేచర్ కానీ ఏదన్నా తప్పు ఉంటే సవరణ చేయమని చెప్తున్నారన్నమాట అండి. అలాగే ల్యాండ్ ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ గురించి ఆల్రెడీ తెలిసిందే కదండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో విస్తీర్ణం, ఏరియా మరియు పట్టాదారు పేర్లలో చాలా తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ తప్పులు సరిదిద్దడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిని విడుదల చేసిందనమాట అండి. ఈ ఇలా సవరణ ప్రక్రియ 4 దశల్లో చేస్తారండి. అందులో ఫస్ట్ దశ స్టెప్ 1 తనిఖీ మరియు నివేదిక, ఇన్స్పెక్షన్ రిపోర్టు. అంటే ఇక్కడ మనకి డిఎస్ఎల్ఆర్ఓ డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని ఎక్కువ తప్పులున్న గ్రామాలను గుర్తించి తనిఖీ చేయాలన్నమాట. అంటే ఏం చేస్తారు, ఎల్పిఎం ఫైళ్ళు, అలాగే గ్రామ సరిహద్దులు, భూ విస్తీర్ణం, పట్టాదారుల పేర్లు మరియు భూ రకం అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ వంటి తనిఖీ చేస్తారన్నమాట. ఇలా తనిఖీ చేసి జాయింట్ కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు డైరెక్టర్ SNLR సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారికి పంపుతారన్నమాట అండి. అది మొదటి దశ. ఓకే, ఇప్పుడు రెండో దశ చూద్దాం. క్షేత్ర సర్వే అంటే అనుమతి వచ్చిన తర్వాత 45 రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నమాట అండి. అంటే సర్వే ప్రారంభించే ముందు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేయాలన్నమాట అండి. పట్టాదారులకు ఫారం 1 ద్వారా సర్వే నోటీసులు ఇస్తారన్నమాట. నేను ఫారం 1 ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టాదారులు ఒకవేళ రాకపోతే 3 సార్లు నోటీసులు ఇచ్చి స్థానిక విచారణ ద్వారా సర్వే పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారన్నమాట అండి. ఇందులో ముఖ్యంగా నిబంధనలు ఏంటంటే ప్రభుత్వం భూములు ముందుగా సరి చేస్తారన్నమాట అండి. అంటే మనకి రీసర్వేలో ఏదన్నా ఒక గవర్నమెంట్ ల్యాండ్ సరిగ్గా రీఫిక్స్ చేయకపోయినా, లేదంటే అది మన జిరాయితీ ల్యాండ్లోకి వచ్చినా, లేదంటే జిరాయితీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లోకి కలిసిపోయినా అలాంటివన్నీ కూడా సరి చేస్తారన్నమాట అండి. పాత ఎల్పిఓ నెంబర్లు మార్చకూడదని చెప్తున్నారు. అవసరమైతే వాటిని విడదీసి స్ప్లిట్ చేసి కలపడం లేదా బెట్ చేయడం చేయవచ్చు. ఒకవేళ కొత్తగా ఏదన్నా ల్యాండ్ పార్సల్ మెంబర్ ఆ గ్రామంలో చివరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో ఒక 1000 ఎల్పిఎం నెంబర్లు అనేది ఇవ్వడం జరిగింది అనుకోండి, 1001 అనేది దాన్ని కేటాయించమని కూడా చెప్తున్నారు అనమాట అండి. ఇది రెండో దశ. మూడో దశ ఏంటంటే పట్టాదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటారనమాట అండి. అంటే సవరించిన ఎల్పిఎంలను పట్టాదారుకి ఇచ్చి వారి అభ్యంతరాలు కోరుతారనమాట అండి. ఎందుకని, ఇప్పుడు ఒక సరిహద్దు ఉంది, ఒక సరిహద్దులో ఒకవేళ ఆ సరిహద్దు ఆ గ్రామం దాటి ఈ గ్రామంలోకి వచ్చింది అనుకోండి,
సో ఆ సరిహద్దు వెంపట ఉన్నాయన్నీ కూడా రికార్డు అనేది మారుతుంది. సో వాటికి సంబంధించిన రైతులకి ఏం చేస్తారనమాట అండి, నోటీస్ ద్వారా తెలిపి అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతారనమాట అండి. సో అలాగే గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కూడా అడగడం జరుగుతుందనమాట అండి. సో ఇలాగా ఈకేవైసీ పట్టదారుల నుంచి ఈకేవైసీ తప్పనిసరిగా తీసుకుని వాళ్ళకి తెలిసేలా చేస్తారనమాట అండి. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ కరెక్షన్స్. దీన్ని ఫామ్ 3లో అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తర్వాత తహసీల్దార్ ఈ రిజిస్టర్ను ఆమోదించి జాయింట్ కలెక్టర్ వరకు పంపుతారనమాట అండి. సో ఇక్కడతో 3వ దశ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సాధారణ సవరణ అమలు, క్యారీ అవుట్ కరెక్షన్స్ అనమాట. అంటే వెబ్లాండ్ పోర్టల్లోని CCLA అనుమతించిన వెబ్లాండ్ 2.0 మరియు భూనక్షాలో సవరణ చేస్తారు. సో ఈ విధంగా ఏదైతే ఉందో ఈ సవరణ అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ గ్రామ సభ నిర్వహించి రైతులకు LPM మరియు ROR 1B కాపీలను అందజేస్తారన్నమాట. సో ఈ విధంగా అందజేసిన తర్వాత అది ఓకే అని ఫైనల్ చేసుకున్న తర్వాత రైతుల్ని వాటిని లాక్ చేయడం కూడా జరుగుతుందన్నమాట అండి. ఒక ముఖ్య గమనికని కూడా చెప్తున్నారనమాట అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి పూర్తి స్థాయిలో రీసర్వే అంటే సెకండ్ రీసర్వే చేయడం జరగదని చెప్తున్నారు అన్నమాట. అంటే రీసర్వే అయిపోయిన గ్రామాల్లో ఒకవేళ బాగా ఎక్కువ తప్పులు వచ్చినా కూడా ఈ విధంగా సవరణ చేస్తారు తప్ప, అంతేగాని విలేజ్ అంతా కూడా మళ్ళీ రీసర్వే చేయరు అని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. కేవలం ఎక్కడైతే అవసరం అవుతుందో అటువంటి ప్లేస్లో మాత్రమే ఈ సవరణ చేస్తారు అని అంటున్నారు అనమాట అండి. ఓకే, మీకు ఒకసారి అర్థమైంది అనుకుంటున్నాను అనమాట అండి. ఇది రీసర్వే అయిపోయిన గ్రామాల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి. రీసర్వే అయిపోయిన గ్రామాల్లో వచ్చినటువంటి తప్పుల్ని సరిచేయుటకు అంటే వీటిలో నుండి వెబ్లాండ్ 2.0 అంటే నథింగ్ బట్ ఇప్పుడుండే ప్రజెంట్ రీసర్వే అయిన తర్వాత వచ్చిన అడంగల్ మరియు విలేజ్కి సంబంధించినటువంటి బౌండరీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, మళ్ళీ వాటితో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఇలాంటివి ఉన్న చోట్ల ఈ విధంగా మళ్ళీ ఒక మినీ రీసర్వే కింద చేసి వాటిని DSLO ద్వారా కలెక్టర్ గారి ద్వారా వాటిని రెక్టిఫై చేస్తారని చెప్తున్నారనమాట అండి. వీటితో పాటుగా ఇంకోటి ఏం చెప్తున్నారు, మ్యూటేషన్స్ అంటే ఇక్కడ మనకి మేజర్గా పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు చనిపోవడం, వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కపోవడం, లేదంటే కొనుక్కున్న వాళ్ళు పేరు మీద కాకుండా పాత అడంగల్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో అలాంటివి కూడా మనకి ఈ రీసర్వేలో జరగడం వల్ల అలాంటివి ఏమన్నా మ్యూటేషన్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా సరిచేసి ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు PPB పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి ఇవ్వమని చెప్తున్నారనమాట అండి. సో ఇది ఈ SOP అనమాట అండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, వీటితో పాటుగా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట అండి, మాకు భూమి అనుభవంలో ఉన్నాం, మాకు విధమైన ఇది లేవు, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలని అడుగుతున్నారనమాట అండి. సో దానికోసం మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుందన్నమాట అండి. వీటితో పాటుగా ఎవరైతే ఇళ్ల స్థలాలు పట్టా పొందిన వారు ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని పదే అడుగుతున్నారనమాట అండి, వాటిని ఏం చేస్తారు అని కట్టని. దాని గురించి కూడా ఒకసారి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం అనమాట అండి. వీటితో పాటుగా ఇంకా రెవెన్యూకి సంబంధించినటువంటి ఏ ఇష్యూ ఉన్నా కూడా మనకి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేయడానికి త్వరలోనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానీ మనకి క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఇందులో కామెంట్ బాక్స్లో అడగలేకపోతే మీరు అందులోకి వచ్చి మీకు సంబంధించిన డౌట్ వాయిస్ రూపంలో కానీ టెక్స్ట్ రూపంలో కానీ పెట్టి అడగడం జరుగుతుందన్నమాట అండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.